చిరంజీవి మరొకసారి ట్రెండ్ సెటర్ అట్ 70 ట్రెండ్ సెటర్ అట్ 70 అన్నది డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఇది అవుతుంది. రజనీకాంత్ కూడా కొన్ని విజయాలు మనం గతసారి కూడా మాట్లాడినప్పుడు ఒకరిద్దరు అన్నారు, నిజమే రజనీకాంత్ కూడా ఒకటి రెండు చేశారు, కానీ ది కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన చూసుకునే వేరు. మనశంకర ప్రసాద్ అటువంటిది కాదు. ఇది చాలా ఎవరో చెప్తున్నారు, నిజంగా మంచి సందేశం కూడా అది. భార్యాభర్తల మధ్య తగాదా వస్తే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాట్లాడకూడదు. ఆ సినిమాలో అన్నిటికంటే గొప్ప ఒక పాత్ర ఏంటంటే హీరో తల్లి పాత్ర. ఆమె విడిపోయిన కోడలి దగ్గరికి వెళ్ళి తను చేసిన పచ్చడో కాఫీ ఇచ్చి వస్తుందే కానీ ఎందుకమ్మా విడిపోయారు కలిసి ఉండండి అని ఒక్క సెంటిమెంటల్ డైలాగ్ కూడా చెప్పదు ఆమె. నిజంగా నేను కూడా జీవితంలో చాలా వరకు ఎప్పుడు దంపతుల మధ్య సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాలి, ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టులు పరిష్కరిస్తాయి తప్ప ఎవ్వరూ తోచని విషయాలు చెప్పకూడదు అనే మాట చిరంజీవి, వెంకటేష్, తర్వాత అనిల్ వాళ్ళు చేసిన ఇవి ప్యానల్ డిస్కషన్స్లో కూడా ఆ మాట గట్టిగా చెప్తున్నారు. ఇట్లాంటి కొన్ని మెసేజెస్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. స్టార్ క్యాస్ట్ చూసినా కానీ ఏది ఎవరో అన్నారు ముఠా మేస్త్రిలో ఉన్నాయని, ఇక్కడ కూడా ఉన్నాడని. కేవలం ముఠా మేస్త్రి ఉండడమే కాదు, సో కొన్ని సెంటిమెంటల్ జాగ్రత్తలు, కొన్ని కథకు సంబంధించినవి ఇవన్నీ కూడా తీసుకున్నందువల్ల ఇది జయప్రదమైనట్టుగా కనిపిస్తుంది. కానీ నేను ఒకటైతే ఇప్పటికి కూడా చెప్తాను, విజయాన్ని పూర్తిగా అభినందించడంతో పాటు అనిల్ రావిపూడి ఇలాంటి వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా కూడా వాళ్ళు దీన్ని చేయగలుగుతారు. ఇంకొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఇట్లాంటివి, ఇప్పుడు ఉదాహరణకు సెకండ్ హాఫ్ గురించి అందరు అన్నారు, అటువంటివి కూడా వాళ్ళు ఫిలప్ చేయొచ్చు మరింతగా, ఎందుకంటే ఆయనకు ఎట్లాగో ఇక డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. సో మనం మరొకసారి తెలుగు సినిమాకు కొత్త సంవత్సరంలో తొలి విజయం ఇది. అది మేజర్ విజయంతో, అంటే బిగాన్ విత్ ఏ బ్యాంగ్ అంటారు చూడండి, అది జరిగింది ఇక్కడ. అది చాలా బాగుంది.